విజయవాడకు రాష్ట్ర నలుమూలల నుండి కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బడుగుల పూరి గుడిసెల్లో వెలుగు నింపినటువంటి సూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి కూడా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా తిరణాలకు వచ్చినట్టు ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి అందరం కూడా రావాలని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడమైనది. కనుక ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా వచ్చేసి ఆ యొక్క మహానుభావుని కార్యక్రమానికి అందరూ కూడా అటెండ్ అయ్యి రావాల్సిందిగా అందరూ కూడా మేము మనం చేసుకుంటున్నాము. ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని పండగలాగా పాల్గొని జయప్రదం చేయవలసింది కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము. కనుక నుండి కూడా మేము చాలా జనాలతో కూడా తరలిపోవడం కూడా చాలా సంతోషదాయకంగా ఉందని కనుక మేము చూస్తున్నాము. విజయవాడ చలో విజయవాడ కార్యక్రమానికి బద్వేల్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలోనూ బద్వేల్ శాసనసభ్యులు గౌరవనీయులు సుధా మేడం ఆధ్వర్యంలోనూ ఇక్కడి నుంచి చాలా వరకు జనాలు విజయవాడకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు 126 అడుగుల యావత్ ప్రపంచంలో ఎక్కడ లేని విగ్రహాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి నెలకొల్పడం జరిగింది. ఇలాంటి ముఖ్యమంత్రి అంబేద్కర్ వాదిగానే చరిత్రలో మిగిలిపోతాడని మా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాము. కనుక ఇలా గతంలో కూడా అంబేద్కర్ కోనసీమను పేరును నామకరణం చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పాల్సి వస్తుంది. కనుక ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంబేద్కర్ వాదులు ఎంతోమంది ముందుకొస్తారని మా యొక్క ఆశాభావం.